ఒకడు నాకు ఇట్లా మెసేజ్ చేసిండు, అన్న ఒక అమ్మాయి నాతో లేచిపోనీకి రెడీ ఉంది, ఏం చేయమంటావు, లేచిపోమంటావా? ఎట్లయినా ఆమెనే రెడీ ఉంది, ఎవడేం చేస్తాడు, ఏ ప్రాబ్లం ఇక అని చెప్పి నాకు మెసేజ్ చేసి. బ్రో, ఆ అమ్మాయికి నీ మీద కొంచెం ఉద్దేశం చేంజ్ అయినా కానీ నీ సిచ్యువేషన్ మారిపోతుంది, నీ ప్లేస్ మారిపోతుంది, నువ్వు తినే తిండి మారిపోతుంది, ఆకాశం మారిపోతుంది, నీ బట్టలు చేంజ్ అయిపోతాయి, నీ క్యారెక్టరే చేంజ్ అయిపోతుంది బ్రో. ఈ ఎర్రితనం పిచ్చితనం కొన్ని రోజుల్లో మారిపోతాయి. ఒకవేళ నువ్వు ఈ స్టెప్ తీసుకున్నావు అనుకో, నిన్ను కలిసేటోళ్ళు మెల్లగా దూరం అయిపోతారు, బాగా దగ్గర చుట్టపోళ్ళు కూడా దూరం అయిపోతారు మెల్లమెల్లగా. నీ ఇంట్లో ఈ సిచ్యువేషన్ వల్ల బాధపడతారు, ప్లస్ ఏడుస్తారు కూడా. కొన్ని సిచ్యువేషన్స్ ఎట్లా వస్తాయి అంటే, అమ్మాయి పోలీస్ స్టేషన్ లో తన ఉద్దేశం మార్చుకున్నదే అనుకో, నువ్వు పోలీస్ స్టేషన్ లో కూర్చుంటావు. అప్పుడు నువ్వు పోలీస్ స్టేషన్ లో కూర్చున్న తర్వాత మీ ఇంట్లో మీ అమ్మ నీ బాధ చూడలేక ఇంట్లో వండుకొని వచ్చి పోలీసు వాళ్ళ దగ్గరకు వచ్చి నా కొడుకు ఏమైనా తినిపిద్దామని చెప్పి పర్మిషన్ అడిగితే పోలీసు వాళ్ళు ఏదో ఫ్రస్ట్రేషన్ లో మీ అమ్మని తిడతారు. నువ్వు ఆ సిచ్యువేషన్ ని చూసి తట్టుకోలేవు. కొన్ని సిచ్యువేషన్స్ ఇట్లా వస్తాయి, జస్ట్ వెయిట్ చేయి, లేపుకొని అయితే పోకు. ఒకవేళ అమ్మాయి ఉద్దేశం మారింది అనుకో, నువ్వే బుగ్గగా అనిపోతావు. ఒకవేళ ఆమె ప్లేట్ తిప్పి నన్ను ఫోర్స్ చేసి తీసుకుపోయిండు అని చెప్పి చెప్పిందే అనుకోవాలా, నువ్వు సీదా పట్టుపోయి బొక్కలేదు. మీరు లవ్ చేసుకుంటే రెడీ ఉంటే పెళ్లి చేసుకోండి. ఎప్పుడు ఆమె వాళ్ళ ఇంట్లో, నువ్వు మీ ఇంట్లో ఒప్పించుకున్న తర్వాతనే. లవ్ పేరెంట్స్కి తెలియకుండా చేసుకొని పెళ్లి కూడా పేరెంట్స్కి తెలియకుండా చేసుకుంటే తప్పు.